అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. చూస్తున్నారు కదండి రెసిపీ ఈరోజు చేపల పులుసు అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ముందుగా వీటి కోసం నేను కేజీ చేపలు తీసుకున్నానండి. ఎంచక్కా వాటిని నీట్గా క్లీన్ చేసి వచ్చినాయి అన్నమాట చేపలు ఇవి. చూస్తున్నారు కదా, నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత దీనిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. పీసెస్ అనేవి కట్ చేయించుకునేటప్పుడు మనం పులుసు కదండి, ఇది పులుసుకి అనేసేమో కొంచెం పెద్దగా పీసెస్ అనేవి కట్ చేయించుకోవాలి. ఇది ఇగురైతేనేమో కొంచెం సన్నగా కట్ చేయించుకోవచ్చు. ఫ్రై కూడా అలాగే సన్నగా బాగుంటాయి అన్నమాట అండి ఫ్రై చేసుకోవడానికి. సో ముందుగా ఏదేమవుతుందంటే మనకు కావాల్సిన సైజులో ఈ యొక్క పీసెస్ని కట్ చేయించుకుని తీసుకొచ్చుకుని ఇదిగో చూస్తున్నారు కదా, పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. వీటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి తీసుకోండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకుని ఎంచక్కా ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫిష్ కదండి, నీచు వాసన అనేది ఉండదు, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇది పులుసు కదండి, అందుకని ఒక సైడు పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ మరొక బౌల్ తీసుకుని దానిలో ఎంచక్కా కొద్దిగా చింతపండు తీసుకోండి. ఈ చింతపండుని ముందుగా నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట అండి. చూస్తున్నారు కదా, ఇలా చింతపండుని తీసుకుని దీన్ని ఎంచక్కా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ వరకు కావాలంటే దీన్ని మనం నానబెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక వేడిగా ఉడకబెట్టుకోవడం కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన ఎంచక్కా నానిపోతుంది. సో ఈ యొక్క ఫిష్ ముక్కలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎంచక్కా ఒక బౌల్ తీసుకోండి. దానిలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటే నీచు వాసన అనేది తగ్గిద్ది అనమాట. సో ముందుగా ఆయిల్లో ఇగోండి పచ్చిమిర్చిలా కట్ చేసినటువంటి ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. దీనిలోనే కొద్దిగా అల్లం పేస్టు, పసుపు, కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకుని ఎంచక్కా మగ్గబెట్టుకోవాలన్నమాట అండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎంచక్కా ఆనియన్స్ ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఎంచక్కా వీటిలో వేసుకోవాలి. దీనిలో పుదీనా అనేది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. పుదీనా, కొత్తిమీర కూడా ఆనియన్స్లోనే వేసుకోండి, ఎందుకంటే ఈ యొక్క చేపల యొక్క నీచు వాసన అనేది పోతుందన్నమాట. సో ఇగో ఈ ఫిష్ ముక్కలు ఇలా 1 by 1 వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అవి కొంచెం మందంగా ఉన్నాయి. అలాగే వీటన్నిటిని కూడా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గబెట్టుకోండి. ఫిష్ చాలా త్వరగా మగ్గిపోతుందండి. వీటి కోసం ముందుగా ఇలా మగ్గబెట్టుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పసుపు అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కారం అనేది కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకనంటే ఇది పులుసు కదండి. నేను ఈ స్పూన్తో ఒక 3 స్పూన్స్ పైనే వేస్తున్నాను. ఘాట్ ఎక్కువగానే ఉంటుందండి నేను తీసుకున్న కారము. సో అందుకని ఎంచక్కా ముందుగా కావాల్సినటువంటి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఎంచక్కా వాటర్ అనేది కూడా పోసుకోండి. ఈ యొక్క దినుసులు అనేవి డైరెక్ట్గా వేసుకుంటే ఆ వాసన, వాటర్ అనేది మనం పులుసు అది పోస్తాం కదండి, అవి ముక్కలు అనేవి ఊరుతాయి అన్నమాట, బాగుంటాయి. ఇది గరం మసాలా వేస్తున్నాను కదండి, ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ గరం మసాలా కూడా గసగసాలు అవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ముందు పులుసు పోయకూడదండి, ఓన్లీ ఉప్పు, కారము, కావాల్సినటువంటి గరం మసాలా దినుసులు వరకే వేసి జస్ట్ వాటర్ మాత్రం ప్లెయిన్ వాటర్ పోసి మగ్గబెట్టాలి. వీటిలో ఎంచక్కా కొద్దిగా మూత కూడా పెట్టేసుకుని కొంచెంసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత చూస్తున్నారు కదండి చింతపండు పులుసు, ఇది కూడా ఎంచక్కా పిసుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికిపోతాయి కదండి ఫిష్ ముక్కలు. సగం ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసు అనేది పోయాలి. అప్పుడు ముక్కలకి బాగా పడుతుందన్నమాట అండి, ఉప్పు కారం పట్టిన తర్వాత. పులుసు కదండి, కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో అందుకనే కరివేపాకు పులుసు పోసిన తర్వాత పోయండి, మంచి స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా, ముక్కలు ఏం తిప్పుగా అవసరం లేదండి, జస్ట్ మీకు చూపించడం కోసం అలా చూపిస్తున్నాను. ముక్కలు అనేవి ఫుల్గా మునిగిపోయే వరకు కూడా మనం వాటర్ అనేది పోయాలి. అప్పుడు ఏమవుతుందంటే ముక్కలన్నిటిలో కూడా ఈవెన్గా పులుసు అనేది స్ప్రెడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ ముక్కలు ఇలా ఫుల్గా ముక్కలు అనేవి మునిగే వరకు కూడా
ఎంచక్క పులుసు పోసి వాటిని ఎగరబెట్టుకోవాలి. ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత దానిపైన కొత్తిమీర మంచిగా చల్లుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా మనం తినడానికి రైస్లోకి ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ముక్కలు చూసారా ఎంత బాగా ఉడికినాయో. విడలటం అనేది లేదు పీసు, మనం చేత్తో తీసుకోవటమే తప్ప పీసెస్ అనేవి ఏమాత్రం కూడా విడలేదు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలండి. నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట. చెరువుల్లో ఈజీగా దొరుకుతాయి కదండి. మీరందరూ కూడా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.